సంజన ఎస్టేట్స్ అధినేత ఉన్నారు. అసలు ఈ పోటీలు ఎవరు నిర్వహిస్తున్నారు, వారు ఎలా అనుమతించారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజన డెవలపర్స్ అని గారు ఉన్నారు. సార్, మీ స్థలాల్లో చాలా ప్రాంతాలలో ఈ సంబరాల పేరిట పందాల ఏర్పాట్ల కోసం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి, మీరు ఎలా అనుమతించారు? నమస్తే అండి. మేము పందాలకి మాకేం చెప్పలేదు. పందాలకి ఏ అనుభూతి ఏమో. మేము సైట్లు మేము 4 పక్కల భీమవరంలో రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్స్ అయ్యి నేను. కానీ విషయం ఏంటి అంటే ఇక్కడ పండగ వాతావరణం, ఒక సంక్రాంతి అనేది మాకు ఏరియా అంతా పండగ వాతావరణం జరుగుతుంది. దానివల్ల అందరూ విఐపీస్ అందరూ వస్తారు. అందరూ సరదాగా ముగ్గులు పోటీలని వేరే వేరే ఏదైనా ఆటలకు సంబంధించిన ఆడుకుంటారు తప్ప పందాలు అయితే మేము వేయలేము. ఈ సైడ్లు పందాలకు సంబంధించినవి కాదు. ఓన్లీ ఇక్కడ అన్ని డెవలప్మెంట్ సైట్లు అయ్యాన్ని అని మేము చెప్తున్నాము. వేరే పందాలకు అయితే అవకాశాలు ఏమో. అసలు ఎలా ఉంది ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్? ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వచ్చేప్పుడు ఇప్పుడైతే బాగుంది. ఈ బీపీఎస్ లో ఎల్ఆర్ఎస్లు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్కీమ్స్ వచ్చినాయి. ఈ స్కీమ్స్ వల్ల జనాలు బాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వచ్చే ఎంక్వైరీస్ బాగున్నాయి. సేల్స్ కూడా మొదలైనవి, ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. చూస్తే కేవలం బిజినెస్ చేసుకునే ప్రాంతాల్లో పందాలకి ఎటువంటి అవకాశం ఇవ్వం. ఇక్కడ కేవలం ఆటల పోటీలకి ఇస్తున్నాం. అలాగే మంచి అతిథులు వస్తున్నారు. గవర్నమెంట్ అతిథులకు వచ్చేందుకే ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. కేవలం ఆటల పోటీలు మాత్రమే జరుగుతాయని చెప్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో రంగబాబు, మహా న్యూస్, భీమవరం నుంచి.